అస్సలాముఅలైకుం రెహమతుల్లాహి వబర్కాతు. అందరికీ నమస్కారం. నేను మీ దస్తగిరి. ఇది వ్యక్తిగతంగా ఎవరిని ఒక పర్సన్ను ఉద్దేశించినది మాత్రం కాదు. ఈ వీడియో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు చూసుకోవద్దండి. ఒక పర్సన్ను సపరేట్గా చెప్పాలంటే సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా పర్సన్ పేరుతోనే వీడియో చేస్తాం. దానికి మేము భయపడం. ఇప్పుడు ముఖ్యంగా కడపలో మేము వివిధ రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల, లౌకికవాదులతో ఒక వక్ఫ్ పరిరక్షణ చేసి ఏర్పాటు చేశాం. ముస్లిం పర్సన్ల బోర్డు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగి అక్కడ అందరినీ ఆహ్వానించి మత పెద్దల సమక్షంలో అక్కడ ఒక కమిటీ వేసుకున్నాం. ఈ కమిటీ వేయడంలో ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఏ రాజకీయ పార్టీ నాయకుడు, ప్రజా సంఘానికి కానీ వ్యక్తిగత ప్రయోజనాలు ఏం లేవు. అంతా పరిరక్షణ చట్టాన్ని వ్యతిరేకించేవారు మాత్రమే తోనే ఈ కమిటీ వేసాం. అందరినీ అభినందించాం. వచ్చారు, అందరి సమక్షంలో నియమించాం. దీంట్లో ఒక ఇద్దరు ముగ్గురికి గిట్టని వారు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సవర్కర్ స్నేహితుల నుండి, సవర్కర్ సహచరులు అనండి. మేము టిప్పు సుల్తాన్ వారసులం, అష్రఫుల్లా ఖాన్ వారసులం. ఒక నలుగురు, ఒక 5 మంది ఉంటారు. వీళ్ళు చేసే హరకతులు కడప ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. మరి జిల్లా సమస్య కాదు ఇది. కడప నగరంలో ఉన్న మైనార్టీల కొందరు, చెప్పాను కదా సంఖ్య కూడా, ఒక 4-5 మంది పక్కన కుంపటి పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది విఫలమవుతూనే ఉన్నాయి. దాన్ని ప్రజలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఊరికే షో చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మేము వక్ఫ్ పరిరక్షణ చేసి గ్రౌండ్లోకి వెళ్తున్నాం, గ్రౌండ్లో పని చేసేదానికి వెళ్తున్నాం. వాళ్ళకు జీర్ణించుకోలేకున్నారు. అది ఎవరి మెప్పు కోసమో, ఎవరి కళ్ళల్లో ఆనందం చూసేదానికో కానీ మమ్మల్ని ఈ మధ్యన నిన్న మా గతంలో ఒకసారి మా కడపలో ఉన్న ఒక నాయకుడిని బెదిరించే ప్రయత్నం చేశారు. మళ్ళా ఫెడరేషన్ నాయకుడిని కూడా బెదిరించే ప్రయత్నాలు చేశారు. నిన్న రీసెంట్గా జేఏసీలోని ఒక సభ్యులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. భయపడడానికి ఇక్కడ సావర్కర్ సంతతి కాదు, టిప్పు సుల్తాన్ సంతతి, అష్రఫుల్లా ఖాన్ వారసులం. మేము భయపడమైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు ఇంతటితో ఆపేసి మీ పని మీరు చేయండి. మీరు ఉద్యమాలు చేయండి. మీరు ఏ చేస్తారు చేయండి. మీరు ప్రజలకు వెళ్ళండి. మీరు చేసేది మీరు చేయండి. ఎవరు చేసినా మంజిల్ ఉద్దేశం ఒకటే, అంటే గమ్యం ఒకటే. మీరు చేయండి, మీకు మేము అడ్డురాం. మీ చేతనైంది మీరు చేయండి, పోరాటం చేయండి, ప్రజలకు వెళ్ళండి. మేమే మీకు ఏ రోజు కానీ మేము అడ్డు చెప్పము, అడ్డు రాము. కానీ మేము చేసే పనికి మీరు అడ్డు వస్తే మట్టుకు మేము ఊరుకోం. అందువల్ల ఇది బెదిరించే ధోరణిని మానుకోండి. ఫోన్లు చేసి అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటలకు ఫోన్లు చేసి బెదిరించే ధోరణి మానుకోండి. ఇక మీదట అలా జరిగింది అనుకోండి, ఎవరికైనా నా వక్ఫ్ పరిరక్షణ సభ్యులు ఎవరికైనా బెదిరించే ప్రయత్నము లేకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేశారనుకోండి,
వాళ్ళు మాట్లాడింది రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన వ్యక్తి ఫోటోతో సహా సోషల్ మీడియాలో వదులుతాం. ఎవరైతే మమ్మల్ని బెదిరించాలనే ఉద్దేశం ఉన్న వారికి మాత్రమే ఫోటో పెట్టి మరీ జాగ్రత్తగా ఉండండి. మేము జాగ్రత్తలు మేము ఉండాం. అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబరకాతుహు.